ములుగు జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రాష్ట్రంలో 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కోసం పోరాటం చేస్తూ ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన మేము పోరాటం చేస్తూ మేము అడిగినటువంటి విషయాలు ఏంటంటే, రైతులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ జరగాలి. అలాగే రైతు కూలీలకి ఇస్తామన్న భరోసా ఇవ్వాలి, రైతులకు భరోసా ఇవ్వాలి. అలాగే ములుగు నియోజకవర్గం అంతా గిరిజన ప్రాంతం, గిరిజనులకు ఎవరికి కూడా రైతు భరోసా ఇప్పటివరకు పడలేదు. మరి పోడు రైతులకు ఇంకా ఎవరికి పడలేదు. మరి ఆ రైతు భరోసాను కూడా ఇవ్వాలి. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళు, షెడ్యూల్ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనేతరులు కూడా, గిరిజనేతర ప్రజలకు కూడా ఎటువంటి మాన్యువల్ పట్టా ద్వారా వారికి రుణాలు ఇవ్వడం జరిగింది రైతులకు. మరి అటువంటి రైతులకి ఆనాడేమో ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఏమన్నాడు, 2 లక్షలు మీరు రుణాలు తీసుకోండి, నేను రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని అన్నాడు. ఇప్పుడు రుణమాఫీ చేసే క్రమంలో మీకు రేషన్ కార్డు లేదని, పట్టా లేదనని, లేకపోతే ఆధార్ కార్డులో స్పెల్లింగ్ తప్పు ఉన్నదని చెప్పేసి ఏదో సాకులు చెప్పి రుణాలు మాఫీ చేయడం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ ఖచ్చితంగా ప్రతి రైతుకు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు పూనుకోవాలి. లేకపోతే మాత్రం నిన్ను కుర్చీ దించేదాకా మేము విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినవు, పూర్తి అబద్ధాలు అన్నీ. ఇవాళ రుణమాఫీ అంటివి, మహిళలకు 2500 అంటివి, మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తేవి, అన్ని రకాలుగా చేసి ఇవాళ 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానంటే ఇవాళ దాన్ని కాదనకుండా మరి 7.5 అంటే 7,50,00,000 రూపాయలకే రుణమాఫీ అయింది. అంటే 40% రైతులకు రుణమాఫీ అయింది. అందరికీ చేస్తా అంటున్నావు. ఏ ఆంక్షలు లేకుండా రైతులకు ఏదైతే హామీ ఇచ్చినవో ఖచ్చితంగా నెరవేర్చవలసిన బాధ్యత ఉంది అని నీకు తెలియపరుచుకుంటున్నాను.